సోషల్ మీడియాలో తనపై తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు వైసీపీ నేత వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేశారు. షర్మిళ భర్త అనిల్ కుమార్తో కలిసి కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటు కమిషనర్ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు. తనపై తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించాలని, ఆయన సానుకూలంగా స్పందించి విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు. ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలుపెట్టి నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. అప్పట్లో 2014 ఎన్నికల తర్వాత మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి పోలీస్ యాక్షన్ తర్వాత కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ విష ప్రచారానికి మళ్ళీ వేగం పెంచారు. వీళ్ళ మోటివ్ ఒక్కటే, నా క్యారెక్టర్ అసాసినేషన్. తప్పును తప్పు అని ఎత్తి చూపటానికి చట్ట ప్రకారం ఈ ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రచారాల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని నేను అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నా. కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్ఆర్ గారు